ఫ్రెండ్స్, శారీరకంగా మరియు మానసికంగా బలహీనుడు అయినప్పటికీ కోట్లాది ప్రజలని మెప్పించి మరి అందరి మనసులో తనదైన చోటను సొంతం చేసుకున్న వ్యక్తి ఇతను. ఇతని మూలాన కోట్లాది ప్రజలు జీవిత పాఠాన్ని నేర్చుకున్నారు. ఇతను శారీరకంగా బలహీనుడు అయినప్పటికీ మానసికంగా ఆరోగ్యవంతుడు. ఇతని కష్టాలు తెలుసుకుంటే మీ కష్టాలు కూడా మీకు చిన్నదిగా కనిపిస్తాయి. మీరు ఆలోచించే విధానం కూడా మారుతుంది. రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. సదాకాలం సంతోషంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని ప్రపంచానికి తెలిపిన ఒక అమాయకుడి గురించి. ఇతని పేరే స్లెడ్జీ. ఫ్రెండ్స్, ఇతను డిసెంబర్ 10, 1910లో అమెరికాలోని బ్రాంక్స్ నగరంలో జన్మించాడు. ఇతను పుట్టినప్పుడు సామాన్యంగా అందరి పిల్లవాడిలానే ఉండేవాడు. కానీ రోజులు గడుస్తున్నప్పటికీ వాళ్ళ పేరెంట్స్కి తెలిసేదేంటంటే ఇతను మైక్రోసెఫీలియా అనే ఒక అరుదైన జబ్బుతో బాధపడుతున్నాడు అని. ఈ జబ్బు లక్షణాలు ఎలాంటివి అంటే మనిషి ముఖం సామాన్యంగా పెరుగుతుంది మరియు గొంతు భాగం మాత్రం చిన్నదిగా ఉంటుంది. వీళ్ళు చూడడానికి మామూలు మనిషిలోనే వింతగా ఉంటారు. వీళ్ళ బ్రెయిన్స్ కూడా డెవలప్ కాకుండా ఉంటాయి. వీళ్ళ మెదడు మరియు మనస్సు చిన్న పిల్లవాడిలా ఉంటుంది. ఇలాంటి స్పెషల్ కండిషన్ ఉండే వాళ్ళని పిన్ హెడ్స్ పీపుల్ అని పిలుస్తారు. ఈ ఒక వ్యాధికి అసలు కారణం ఏంటంటే శిశువు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఎక్కువగా ఆల్కహాల్ తాగడం వల్ల మరియు జెనెటిక్ వల్ల కూడా కావచ్చు. ఇంకో విషాదం ఏంటంటే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు. ఇతను పుట్టింది ఒక శ్రీమంతుడి ఇంట్లోనే, కానీ అన్ని విధాలుగా ప్రయత్నించినా ఈ జబ్బు ఇలాగే ఉండిపోతుంది. స్లెడ్జీకి ఒక చెల్లి కూడా ఇదే వ్యాధితో బాధపడుతుంటుంది. విచిత్రంగా పుట్టిన ఈ అన్నా చెల్లెలని చూస్తున్న వాళ్ళ అమ్మా నాన్నలు అవమానంగా భావిస్తారు. అందుకే వాళ్ళని వేరే ప్రపంచానికి తెలియకుండా దాచుంచారు. సమాజంలో ఇలాంటి వాళ్ళని చూస్తే అందరూ హేళన చేస్తారు అని భయపడి వాళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళని ఒక ఫేమస్ సర్కస్ కంపెనీకి అమ్మడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైతే వీళ్ళకి ప్రేమ ఆప్యాయతలు కావాల్సి ఉంటుందో అక్కడ వాళ్ళు దీనికి దూరమైపోతారు. ఈ ఒక సర్కస్ కంపెనీలోకి జాయిన్ అవుతారు. అక్కడి నుండి మొదలవుతుంది వీళ్ళ జీవితం. స్లెడ్జీ తను శారీరకంగా ఎదుగుతున్నప్పటికీ తన మెదడు మాత్రం 3 ఏళ్ల అబ్బాయిలాగే ఉంటుంది. చిన్న పదాలని కూడా తను చిన్న పిల్లోడిలా పలికేవాడు. సర్కస్లో అమ్మాయి బట్టలు ధరించి చిన్న పిల్లవాడిలా నటించేవాడు. ఇతని చూసిన జనాలు చాలా సంతోషపడేవాళ్ళు. కొన్నిసార్లు స్లెడ్జీ ఏదో పోగొట్టుకునేవాడిలా ఒంటరిగా కూర్చొని ఆలోచించేవాడు. రోజులు గడుస్తున్నట్టు ఇతని చేష్టలకు చాలా జనాలు ఫిదా అయ్యేవాళ్ళు. ఎలాంటి వ్యక్తి కూడా ఇతనితో కాసేపు గడిపితే వాళ్ళు ఇతని ఫ్యాన్స్ అవ్వడం గ్యారంటీ. ఇలాగా స్లెడ్జీ సర్కస్లో చాలా ఫేమస్ అయ్యాడు. అప్పుడు తనకు ఒక సినిమాలో నటించే అవకాశం దొరికింది. 1932లో స్లెడ్జీ ఫ్రీక్స్ అనే ఒక సినిమాలో నటిస్తాడు. ఈ సినిమాలో నటించాక తనకు చాలా మంచి పేరు మరియు ప్రతిష్టలు పొందుతాడు. సూపర్ స్టార్గా జనాలు తనని గుర్తిస్తారు. తను సూపర్ స్టార్ అయిన విషయం కూడా తనకు తెలిసేది కాదు. ఈ విషయాన్ని స్లెడ్జీని అర్థమయ్యేలా చెప్పినా అర్థం చేసుకునే మెచ్యూరిటీ తనకు ఉండేది కాదు. స్లెడ్జీ పనిచేసే ఆ సర్కస్ కంపెనీలోనే 1936లో చింపాంజీలకు ట్రైనింగ్ ఇచ్చే జార్జ్ అనే వ్యక్తి స్లెడ్జీని దత్తు తీసుకుంటాడు. తర్వాత ఈ జార్జ్ అనే వ్యక్తి తన బతుకున్నంత కాలం 1956 వరకు ఈ స్లెడ్జీని చాలా బాగా చూసుకుంటాడు. తన మరణం తర్వాత తన కూతురు స్లెడ్జీని సరిగ్గా చూసుకోదు. తర్వాత స్లెడ్జీని లాస్ ఏంజల్స్లోని ఒక పిచ్చాసుపత్రికి దాఖలు చేస్తారు. తర్వాత స్లెడ్జీ ఆ పిచ్చాసుపత్రిలో 3 సంవత్సరాల వరకు తన సర్కస్ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ గడుపుతాడు. ఈ హాస్పిటల్లో తనను సరిగ్గా పట్టించుకోనందుకు రోజులు గడుస్తున్నట్టుగా తన ఆరోగ్యం క్షీణించబడుతుంది. దీన్ని చూసిన ఒక వ్యక్తి తనను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్తాడు. తర్వాత స్లెడ్జీ డ్రాట్ రేస్ అనే ఒక సర్కస్లో కనిపిస్తాడు. స్లెడ్జీ తన లైఫ్ టైంలోనే చాలా పేరుని సంపాదిస్తాడు. షోలని నడిపిస్తాడు. తన యాక్టింగ్తో చాలా మందిని మెప్పించాడు. ఇంతటి పేరును సంపాదించిన తన వాళ్ళు అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఇతని వల్ల సర్కస్ కంపెనీలు చాలానే ఆదాయం పొందాయి. అయినా ఇతని దగ్గర ఒక చిన్ని గవ్వ కూడా ఉండేది కాదు. ఇతనికి డబ్బు అంటే ఏంటి అనేది కూడా తెలియదు. స్లెడ్జీ తన లైఫ్ టైంలో ఒకే అమ్మాయి కాస్ట్యూమ్లో కోట్లాది జనాలను నవ్వించాడు. ఇతని నటనని లక్షలాది జనాలు మెచ్చుకున్నారు. కానీ ఇతనికి ఇలాంటి ఒక జబ్బు ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. కొన్ని రోజుల తర్వాత స్లెడ్జీ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనివల్ల 1971లో తను చనిపోతాడు. తను చనిపోయాక తన పార్థివ శరీరాన్ని ఎక్కడో తెలియని ప్లేస్లో అనాథ శవంగా పాతి పెడతారు.
ఫ్రెండ్స్, బతుకున్నప్పుడు కోట్లాది జనాలను నవ్వించాడు. అదెన్నో జనాల మనస్థితి ఇతని వల్ల మారాయి. కానీ ఇతను చనిపోయాక ఇతని దగ్గర ఎవరు కూడా లేరు.